నమస్కారం. వెల్కమ్ టు The Prof Family Channel. అర్జెంటుగా ఉసిరికాయ పచ్చడి తినాలి. చూశారు కదా, ఉసిరికాయ పచ్చడి చేశాను, ఆ బౌల్లో కనిపించింది కదా. దానికోసం ఇంత జీలకర్ర. అంత ఆశ్చర్యపడకండి, నేను వాడుకున్నది అర స్పూనే. అయినా సరే ఇలా జీలకర్ర పొడి చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా ఏ రెసిపీస్లోకైనా పనికొస్తుందని. అసలు చెప్పాలంటే వంటల్లోకి వాడుకోవాలి అంటే పచ్చిగా ఉన్న జీలకర్ర పొడి వేసినా పనికి వస్తుంది. అయితే లస్సీ లాంటి వాటిలోకి మాత్రం ఇలా రోస్టెడ్ జీలకర్ర పొడి ఉంటే బాగుంటుంది కదా అని. అలాగే రోస్టెడ్ కొరియాండర్ సీడ్స్ పౌడర్, ఇది కూడా నేను లస్సీ లాంటి రెసిపీస్ని దృష్టిలో పెట్టుకొనే చెప్తున్నాను. వంటలలోకి నడుస్తుంది. డైరెక్ట్గా అలాగే ధనియాల్ని పొడి చేసుకున్నా వేసుకోవచ్చు. లంచ్ కోసం రైస్ కడిగి నానబెట్టి పెట్టుకున్నాను. ముందు వీడియోలో చెప్పాను కదా, అర్జెంటుగా ఉసిరికాయ పచ్చడి తినాలని అనిపిస్తుందని. ఇవి ఊరి 3 రోజులు ఆగి అంత లేదు. అందుకోసమే ఈరోజే తినడం కోసం ఇలా ఆవిరికి ఉడకబెట్టేసా. ముందు జీలకర్ర ధనియాలు వేయించి చల్లారడం కోసం పక్కన పెట్టుకున్నాను కదా. మెంతులు మాత్రం వేయించాల్సిన పని లేకుండా అలాగే మిక్సీ పట్టి పౌడర్ చేసేసుకున్నాను. మా ఇంట్లో ఈ మధ్య మజ్జిగలో నానబెట్టి హెయిర్కి వాడుతున్నారు. అందుకోసం పచ్చిది ఇలాగే పొడి చేసేసా. ఇటు వంటల్లోకి వాడుకోవచ్చు, అలా హెయిర్కి కూడా వాడేసుకోవచ్చు అని. ఉసిరికాయలు ఉడికిపోగానే చల్లారడం కోసం పక్కన పెట్టుకున్నాను. పొడులు మిక్సీలో పట్టిన వేడి తగ్గిన తర్వాత అలా జార్స్లలో స్టోర్ చేసి పెట్టుకొని, ఇంకా ఇది ఈరోజు ఉసిరికాయ పచ్చడి కోసం ప్రిపరేషన్. కొలతలన్నీ కూడా నాకు తోచినట్టుగా తీసుకున్నాను, ఎందుకంటే ఈ పచ్చడి ఈ ఒక్క రోజు కోసం మాత్రమే. 3 టీ స్పూన్ల ఆవపొడి, 3 టీ స్పూన్లు కారపొడి, 3 టీ స్పూన్లు ఉప్పు, అన్నీ 3 సమంగా తీసుకున్నాను. కొంచెం మెంతి పొడి, అర స్పూను జీలకర్ర పొడి, అర స్పూను ధనియాల పొడి, కొంచెం పసుపు కూడా వేసుకున్న తర్వాత ఈ ఒక్క రోజు కోసం మాత్రమే అని చెప్పాను కదా పచ్చడి, అందుకోసమే ఫర్ ఏ చేంజ్ కొన్ని పుదీనా ఆకులని చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను. ఆయిల్ వాడింది నువ్వుల నూనె ఇందులోకి. ఇలా ఇదంతా కలిపి పక్కన పెట్టేసుకొని ఈలోగా ఉసిరికాయ ముక్కలు చల్లారిపోయాయి. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ముందుగానే కలిపి పెట్టుకున్న ఆవపొడి కారపొడి మిశ్రమంలోకి వేసుకొని మంచిగా కలుపుకొని 1 గంట నుంచి 2 గంటలు అలా వదిలేస్తే లంచ్ టైం వరకు రెడీ అవుతుంది. అంటే ముక్కలకి అవన్నీ మంచిగా పట్టుకుంటాయి. ఒకవేళ ఈ పచ్చడి కాస్త మిగిలిన 2-3 రోజులు నిల్వ ఉంటుందా లేదా అని గమనించుకుందాం అన్నట్టుగా కూడా చాలా తక్కువ క్వాంటిటీలో చేశాను. ఈ పచ్చడి ఇలా చేసి పక్కన పెట్టి లంచ్ టైం ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాను ఈరోజు. ఇలా ఉసిరికాయ కారంతో నోట్లో ఆ టేస్ట్ అర్థమవుతుంది కదా ఎందుకు ఎదురు చూస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, టాటా, బాయ్ బాయ్.